మా స్మాల్ గిఫ్ట్. చాలా బాగుందండి. క్యారెట్స్ బాగా కట్ చేశారు. చూడండి నాకోసం స్మాల్ గిఫ్ట్ ఇచ్చారు. చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఏ రెసిపీ చేయబోతున్నారండి మీరు? కంది దోశ. కంది దోశ. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? కంది దోశ తయారీకి కావలసిన పదార్థాలు: కందిపప్పు, బియ్యం, ఉప్పు, వంట సోడా, ఆయిల్, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము. ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ మనము 1 day బిఫోర్ కందిపప్పు బియ్యం కలిపి నానపెట్టుకోవాలండి. 3 hours నానపెట్టేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు బియ్యాన్ని కందిపప్పుని 3 గంటలు నానబెట్టుకుని మిక్సీ చేసుకుని తీసుకొచ్చానండి. ఓకే, అంటే అది సాల్ట్ వేసారా? సాల్ట్ ఇంకా వేయలేదు. ఈ రోజు మనం దోశ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సాల్ట్, వంట సోడా వేసుకొని కలుపుకొని దోశ వేసుకోవాలి. ఓకే అండి. ఓకే, ఆల్రెడీ మీరు రుబ్బేశారు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలండి? స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగిద్దామా? ఓకే. మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, అంటే మీ హాబీస్ ఎలా ఉంటాయి? అంటే హౌస్ వైఫ్ అంటే రెగ్యులర్ వంటైనా లేకపోతే? లేదు, నేను మా నందికొట్కూరు మహిళా మండలి ప్రెసిడెంట్, కర్నూలు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. అవునా? మరి ఇంకా హౌస్ వైఫ్ ఏమన్నా వర్క్ లో ఉంటారు? ఫుల్ బిజీ అండి. వాయిస్ చూస్తేనే మంచి ప్లేస్ ఉందన్నమాట. అంటే బాగా మాట్లాడుతుంటారా స్పీచెస్ లో వాటిలో? అట్లే ఇప్పుడు మనకు ఫియర్ అనేది పోయిందండి. ఫస్ట్ లో ఉండింది, ఇప్పుడు ఫ్రీ అయిపోయినా. సో మీకు ఫియర్ అనిపించినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఏం మాట్లాడేదాన్ని కాదు, సైలెంట్ ఉంటారు. ఏదైనా మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, జస్ట్ మనకు తోచినది 2 lines అట్లా చెప్పేసి వదిలేస్తాను. ఇప్పుడైతే మీరు అడిగినది చెప్పాలనిపిస్తుంటుంది, అడిగిన కొద్ది చెప్పాలనిపిస్తుంటుంది. మైక్ మనకు వదిలేస్తే ఫుల్ గా మాట్లాడాలనిపిస్తుంది. ఓకే, మీరు చెప్పండి విజయలక్ష్మి గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అంటే మీరు ఇంకేం పని చేయట్లేదా? ఏం పని చేయట్లేదు. ఇంట్లో ఏం చేస్తుంటారు రెగ్యులర్ గా? వంటలు చేస్తాం, వాచింగ్ టీవీ, మ్యూజిక్, డాన్స్ అంటే చాలా ఇష్టం, పాటలు పాడడం అంటే ఇష్టం. సో పాట కూడా పాడతారా నా కోసం? సరే అయితే పాడేసండి, పెనం కాగడానికి ఎలాగో టైం కూడా పట్టేసేటట్టుంది. ఇద్దరం కలిసి. మీ ఇద్దరికి సాంగ్స్ వచ్చా? ఓకే, పాడండి అయితే. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభతరములు తెచ్చింది. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభతరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. సౌభాగ్య శోభల వరము తెచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. చాలా బాగా పాడారండి మీరిద్దరు. అంటే సంగీతం నేర్చుకున్నారా లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు అలా ఎప్పుడైనా? లేదంటే మేము గుడిలో పారాయణాలు అవన్నీ చేస్తుంటాం కదా, వీక్లీ 2 times పారాయణాలు, పాటలు అన్ని పాడాల్సి వస్తుంది, అట్లాగే నేర్చేసుకున్నాం. పాడాల్సి వస్తుంది కాబట్టి నేర్చేసుకున్నారు. చూసారండి, ఇప్పుడు అప్పుడు పాడాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ఎంత బాగా యూజ్ అయిందో. అందువల్ల మాకు భయం కూడా పోయిందండి. భయం కూడా పోయింది. ఓకే, సో ఫస్ట్ పిండి తీసుకున్న తర్వాత ఏం చేయాలండి? సాల్ట్, వంట సోడా వేసుకొని కలుపుకోండి. కొంచెం బ్యాటర్ థిక్గా ఉంది కదా, ఇప్పుడు మనకు కొద్దిగా వాటర్ వేసుకొని దోశ వచ్చేటట్టు కలుపుకోవాలి. ఓకే, అయితే ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంటే మనం పట్టేటప్పుడు కొంచెం చిక్కగా పట్టుకుంటాం. చిక్కగా గట్టిగా పట్టుకుంటే పులుపు రాదండి. ఓకే ఓకే, చాలా లూజ్ గా వాడుకుంటే మనకు తొందరగా పులుపు వచ్చేస్తుంది పిండి. ఓ మంచి టిప్ కూడా చెప్పేశారండి తెలియకుండానే. నేను అడగకుండానే అనమాట ఒక టిప్ కూడా చెప్పేశారు. టిప్స్ అంటే రెగ్యులర్ గా మనం బయట టిప్స్ చెప్తూ ఉంటాం, బట్ మన రెసిపీలో టిప్స్ చెప్పారనుకోండి వాళ్ళకు కూడా చాలా యూజ్ చేస్తుంది. సో ఈ దోశకి మామూలుగా మనం చేసుకునే బియ్యం దోశకి తేడా ఏంటండి? దీనిలో ఓన్లీ కందిపప్పు మనం బియ్యమే వాడతామండి. మామూలుగా అయితే మనము 4 బియ్యం తీసుకొని మినపప్పు దోశ ఒకటి వేస్తాం. ఇది ఓన్లీ కందిపప్పు. ఇది పిల్లలకు కూడా కందిపేళ్ళ పప్పు తినకుండా ఉంటారు కదా, ఇట్లా దోశగా వేసిస్తే వాళ్ళు టేస్ట్ గా ఉంటుంది, తింటారండి. ఓకే, అంటే ఆ దోశ ఎంత మంచిదో ఇది కూడా చాలా హెల్త్ మంచిదండి. ఓకే అండి. సో ఇప్పుడు సాల్ట్ అండి? సాల్ట్. సో రెగ్యులర్ గా మీరు మినపది దోశ చేస్తారా లేకపోతే కంది దోశ ఎక్కువ చేస్తా ఉంటారా? నేను చాలా వెరైటీస్ దోశలు చేస్తానండి. ఓకే, మీకు ఏ వెరైటీ దోశలు వచ్చు? మల్టీగ్రెయిన్ దోశలు వచ్చు, మామూలుగా సెట్ దోశ వచ్చు, ఇప్పుడు ఈ దాల్ దోశ, మినపట్టు. సో చాలా రకాల దోశ. కొద్దిగా వంట సోడా వేసుకుంటానండి. కొంచెం సరిపోతుందా? కొంచెం చాలండి. సో మామూలుగా దోశ వేసుకునేటప్పుడు వంట సోడా వాడొచ్చా అండి? వంట సోడా వేసుకుంటేనే దోశ సాఫ్ట్ గా బాగా కరకరా వస్తుందండి, లేకుంటే గట్టిగా వస్తుంది దోశ. గట్టిగా వండకుండా ఉండాలంటే మనం కొంచెం వంట సోడా వేసుకోవాలి. సరిపోతుందా? వేసేసి. ఓకే,
కొద్దిగా ఆయిల్ వేస్తామండి. సో మీ పిల్లలు ఎక్కువగా ఏ దోశ వేసి పెడితే ఇష్టంగా తింటారు? మా పిల్లలు ఎక్కువ నెయ్యి దోశ బాగా తింటారండి. నెయ్యి దోశ అంటే అది ఎలా చేస్తారు? అది అంటే మినపప్పుతోనే చేస్తాము, నెయ్యి వేసుకొని తింటారు, ఎక్కువ నెయ్యి వేసుకొని. నెయ్యి వేసుకుని తింటారా? బాగుంటుంది అది కూడా? బాగుంటుందండి. బాగుంటుందా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. ఏం బిజినెస్? అంటే రెగ్యులర్ గా బిజినెస్ చేస్తుంటారు, జనరల్ మర్చెంట్. జనరల్ మర్చెంట్ బిజినెస్. సో మీ హస్బెండ్ కి వంట వచ్చా? రాదండి. రాదా? ఆయనకు 5 మెంబర్స్ సిస్టర్స్, వాళ్ళే చేసి పెట్టేసేవాళ్ళు. సో అస్సలు ఒక్క వంట కూడా రాదు? ఒక గ్లాస్ కూడా తీసి పక్కా పెట్టేవాడు కాదు. ఆ ప్లేట్ పెట్టమనండి. అప్పుడు పెట్టడు, ఏం పెట్టడండి. మీరు ఎప్పుడు మరి మీకు ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే అప్పుడైనా ఎప్పుడైనా వంట పెట్టారా? నేను హోటల్ నుంచి తెచ్చిస్తాను. హోటల్స్ ఉన్నాయి కదా. లేదు, మంచిగా మా రుచుల ప్రోగ్రామ్ చూడమనండి, కొత్త కొత్త రెసిపీస్ చేస్తుంటారు. మీ హస్బెండ్ ఒక్క వంటనే నేర్చుకోమనండి, మీకోసం చేసి పెట్టానండి. చెప్తానండి. ఎప్పుడు మీరే చేస్తుంటే ఏం బాగుంటుంది. దోశ తిప్పుతామండి. తిప్పుదామా? ఓకే. కొంచెం ఫ్లేమ్ ఎక్కించుకుందాం. సో 2 వైపులా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలండి. నేను ఒకటి చిట్కా చెప్తానండి. చిట్కా చెప్తారా? చెప్పండి. అయితే మనము జలుబు చేసినప్పుడు బాగా ఎక్కువ వేడి నీళ్ళు పెట్టుకుని అమృతాంజనం అట్లా వేసుకొని పీల్చి ఆవిరి పట్టుకుంటాం కదా, అట్లా లేకున్నా కూడా పిన్నం బాగా హీట్ అయినాక లవంగాలు వేసేసి దాని ఫ్లేవర్ పీల్చుకున్నామంటే జలుబు తొందరగా తగ్గుతుంది, కాఫ్ తగ్గుతుంది, బాగుంటది. కొంతమంది అమృతాంజనం, జెండుబామ్ అవన్నీ పీల్చలేరు కదా, ఈ ఫ్లేవర్ అయితే కొంచెం ఈజీగా ఉంటది. అవునా? అంటే ఇప్పుడు ఇలా కాగే పెనం మీద కొన్ని లవంగాలు వేసుకుని ఆ ఫ్లేవర్ పీల్చేస్తే మనకు జలుబు బాగా తొందరగా తగ్గుతుంది. నాకు తెలియదండి నిజంగా కొత్త చిట్కా అండి. సో చాలా మందికి జలుబు దగ్గు అలా చేస్తున్నప్పుడు మనం వాటర్ హీట్ చేసుకుని జెండుబామ్ వేసుకుని ఆవిరి తీసుకుంటూ ఉంటాం కదా, కొంతమందికి జెండుబామ్ అలాంటివి పడవు. అలాంటి వాళ్ళు ఇలా పెనం పెట్టుకుని పెనం మీద కనుక కొంచెం లవంగాలు వేసుకుని వాటి వేడైన తర్వాత కొంచెం ఫ్లేవర్ వస్తుంది కదా, అది కనుక పీల్చుకుంటే వాళ్ళకి జలుబు తగ్గిపోతుందంట. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి చిట్కా చెప్పారు. ఇది రెగ్యులర్ గా అందరికి యూజ్ అయ్యే చిట్కా. అవునండి. మనం ఒకసారి కొద్దిగా పైన ఆయిల్ వేసేసుకొని తిప్పుతాం. కొంచెం ఆయిల్ వేద్దామా? ఓకే. ఇప్పుడు పైన ఉల్లి తురుము, క్యారెట్ వేసుకుందామండి. అంటే కంది దోశ నేను ఇప్పుడు దాకా మా ఏరియాస్ లో ఎప్పుడు తినలేదు, అంటే అది ఇక్కడ స్పెషల్ అండి? అవునండి, ఇక్కడ స్పెషల్ అండి. కానీ ఇప్పుడు మర్చిపోయినారండి, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అంతా మామూలు ఉద్దిపిండి దోశనే వేసుకుంటున్నారు ఎక్కువ. అందుకని మళ్ళీ మేము గుర్తు చేయాలనేసి ఈ దోశను చూపిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుగు వంటలు, తెలియని వంటలు చాలా ఉన్నాయి, సో అవి అంతరించిపోతున్నాయని చెప్పి మేము మెయిన్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి వంటలు అందరికీ తెలియాలి, అందరూ ఇంట్లో చేసుకోవాలని. అయిపోయిందా? అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోయింది. చాలా ఈజీ అండి. వేడి వేడి కంది దోశ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, వేడి వేడి కంది దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేస్తున్నాను విత్ ఉల్లిగడ్డ చట్నీతో. నేను ఎప్పుడు మినప దోశ తిన్నాను, బట్ నిజంగా చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఈ చట్నీతో తింటుంటే ఇంకా బాగుంది. అక్కడక్కడ క్యారెట్ తురుమును ఉల్లిపాయలు ఉన్నాయి కదా, సో తినడానికి చాలా బాగుంది. చాలా మంచి రెసిపీ చేశారండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంది దోశ తయారీకి కావలసిన పదార్థాలు: కందిపప్పు, బియ్యం, ఉప్పు, వంట సోడా, ఆయిల్, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము. కంది దోశ తయారీ విధానం: ముందుగా కందిపప్పు, బియ్యం నానపెట్టి గ్రైండ్ చేసి దోశల పిండిలా చిక్కగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. తర్వాత పిండిలో కొన్ని వాటర్ పోసి పల్చగా చేసుకుని అందులో ఉప్పు, వంట సోడా వేసి కలుపుకోవాలి. తర్వాత పాన్ మీద దోశలా వేసుకుని దాని మీద ఆయిల్ వేసి కాల్చుకుని అది కాలాక దోశ తిప్పి కాల్చుకోవాలి. 2 వైపులా కాలాక దోశ మీద ఉల్లిపాయలు, క్యారెట్ తురుము వేసుకుని 2 నిమిషాలు కాల్చి ప్లేట్లోకి తీసుకుంటే కంది దోశ రెడీ.